అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి నవంబర్ 30 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమంటే ఏమంటారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ముత్యాలమ్మ దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి రామదాస్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారు దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. ఎటువంటి సమస్యలున్నా స్త్రీ పురుష గుప్త సమస్యలు కూడా 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నం చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క ఆత్మవిశ్వాసము, తమ మీద ఉన్న నమ్మకము, ఏదైనా ప్రారంభిస్తే చివరి వరకు చివరిలోపు పూర్తి చేస్తాననే ధైర్యము, ఇవన్నీ కలిసి వీరిని సహజమైనటువంటి నాయకులుగా నిలబడతాయి. ఇద్దరు మనుషులు ఒకటే పనిచేస్తే వారి చేతుల్లో వచ్చిన ఫలితం ఎందుకు వేరుగా ఉంటుంది చెప్పండి. అదే ఈ రాశివారి జీవితంలో కూడా మరి స్వభావం వీరికి నమ్మకం, ఎక్కువ మాట, స్పష్టత ఉంటుంది. ఎవరిపైన ఆధారపడరు. వారి పనుల్లో విశ్వాసం పెడితే చివరికి ఫలితం వచ్చే సామర్థ్యం కూడా ఉంటుందన్నమాట. గెలవడమే వీరి యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం అండి. ఇక ఒకసారి నిర్ణయం తీసుకుంటే కనుక అక్కడి నుంచి వెనకడుగు వేరు. మరొక ప్రత్యేకమైన ఏంటంటే ఈ రాశి వారు ఎక్కడైనా ఉంటే అక్కడ వాతావరణమే పూర్తిగా ఆనందంగా, సంతోషంగా మారిపోతుంది. వాళ్ళ యొక్క ముఖవర్చస్కి, వాళ్ళ యొక్క మాట తీరుకి అందరూ కూడా ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఎదురుకున్న వాళ్ళతో ఒక రెస్పెక్ట్ ఆటోమేటిక్గా అయితే ఉద్భవిస్తుంటుంది. ఇది వీరికి ఉండవలసినటువంటి మొదటి వారి ప్రత్యేకంగా ఏంటంటే ఈ రాశి వారికి అదృష్టం కూడా తమ యొక్క శ్రమతో అనుభవించాలనే కోరిక ఉంటుంది. మరి ప్రస్తుతం వీరి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే రేపటి రోజున ఈ రాశి వారికి ఖచ్చితంగా కూడా మోస్తారు ఒత్తిడిలో ఉంటారు. వారి జీవితంలో ఇప్పుడున్న పరిస్థితులు కొంత ఆర్థిక ఒత్తిడి, కొన్ని పనులు నెమ్మదిగా జరగటము, కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, పని విషయంలో ఆలస్యము, ఎదుటి వాళ్ళ అపార్థము, లేని మాటలు కొంత విసుగు నేను చేస్తుంది, సరైందేనా అనే చిన్న సందేహమైనా వీరి మనసును మాత్రం పూర్తిగా బలంగా ఉంటుంది. ఎంత సమస్య వచ్చినా దాన్ని తట్టుకునే ధైర్యం కూడా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున మీ పని విషయంలో కొంత కలతలు వచ్చినా రేపటి రోజున వచ్చే రోజునైతే మీలో శక్తి కూడా పెరుగుతుందండి. ఇది ప్రస్తుత పరిస్థితి. మరి ప్రధానమైనటువంటి పాయింట్ అంటే కనుక రేపటి రోజున మీ రాశి వారికి అంటే ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలగబోతుంది. మిమ్మల్ని లక్ష్మీదేవి అన్ని రకాలు కూడా ఆశీర్వదించబోతుంది. ఒకటి అనుకొని ఆర్థిక అవకాశ రూపంలో లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ డబ్బు చేతికి మీకు పడుతూ ఉంటుంది అనమాట. అయితే రేపటి రోజు కొన్నిసార్లు ఒక పని ఆఫర్ రావటం కానీ, లేదా బంపర్ ఉన్న ఉద్యోగంలో కాస్త ప్రమోషన్ పెరగటం కానీ, వ్యాపారంలో అధిక లాభాల్లో లాభసాటిగా డబ్బులు రావడం కానీ రేపటి రోజున ఖచ్చితంగా జరుగుతుంది. ఒక కొత్త అవకాశం అయితే మీకు ఖచ్చితంగా జరుగుతుందండి. మంచి సంబంధం రావటము, అనుకోని పరిచయం జరగటము, కొన్ని మంచి సూచనలు, ఒక దాచిన డబ్బు తిరిగి రావటము, నిలిచిపోయిన బకాయిలు విడుదల కావటము ఈ రూపాల్లో లభిస్తుందన్నమాట. ఇక రేపటి రోజు మీ చేతికి నిజమైన స్పష్టత, పాజిటివ్ ఫైనాన్షియల్ ఎనర్జీ కూడా రాబోతుంది. మరి మీ చేతికి మీ యొక్క ప్రత్యక్ష ఫలం ఈ రాశి వారి పని వేల మీద లెక్క పెట్టే ఫలితం ఇవ్వదు. కానీ రేపటి రోజు మాత్రం మీరు చేసిన పని చేతుల్లో పడితే దానికి స్పష్టమైనటువంటి లాభం జత కలుగుతుందండి. ఇదే లక్ష్మీదేవి యొక్క ప్రధానమైన కటాక్షం అని చెప్పవచ్చు. మరి మీ పేరు మీద మంచి మాటలు, అలాగే మీకున్నటువంటి ఏదైనా సరే ప్రత్యేకంగా రెప్యుటేషన్ పెరగటము వీరికి లభించే పెద్ద లక్ష్మీ కటాక్షం. అసలు డబ్బు కాదండి, పేరు, గౌరవం, ప్రశంస రేపటి రోజు ఎవరో ఒకరి ద్వారా మీ గురించి మాట్లాడే మాట మీ యొక్క అదృష్టాన్ని తెరవబోతుంది. అది మీ పని ప్రదేశంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, బయట కావచ్చు. ఈ పాజిటివ్ రెస్పెక్టేషన్స్ అనేది జీవితంలో రేపటి రోజు ఖచ్చితంగా మీకు ఒక కొత్త గడియారం లాగా తెలుస్తుంది అన్నమాట. ఏమి చేస్తే లక్ష్మీ కటాక్షం వస్తుంది, రేపటి రోజు
రోజున ఏం పని చేసినా దానికి నిజాయితీ చూపండి. పొద్దున్నే సూర్య సమయంలో ఖచ్చితంగా కూడా రేపటి రోజున సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల సూర్యుని యొక్క శక్తి మీకు ఆకర్షిస్తుంది. తమకు తెలిసిన ఎవరైనా చిన్న సహాయం తీసుకోవడము, దాని వెనుక లక్ష్మీ కటాక్షం వస్తుంది. నేడు మీ భావాలను నెగిటివ్గా మారకుండా పట్టుకొని ఉంచాలి. ఏదో ఒక పని పూర్తి చేయాలి. అది చిన్నదైనా పర్వాలేదండి. మీరు 5 పనుల్లో 2 మాత్రం చేసినా కూడా రేపటి రోజు మీ జీవితంలో లక్ష్మీ శక్తి నిలకడగా అయితే ఉంటుంది. మరి రేపటి రోజు ఈ సంఘటన ఇప్పుడు జరగడానికి ప్రధానంగా కొన్ని ముఖ్యమైన కారణాలు కూడా ప్రధానంగా కనిపిస్తున్నాయి. అంటే రేపటి రోజున మీ జీవితంలో ఏదైతే ఈ రాశి వారి మీద ప్రభావం చూపుతున్న ముఖ్యమైనటువంటి గ్రహశక్తులు, సూర్యుడు ఈ రాశి వారిలో ఉండటం వలన శక్తివంతమైన స్థితిలో ఉండటం వలన ఆర్థిక లాభం, రెప్యుటేషన్స్, వ్యక్తిగత గౌరవం కూడా పెరుగుతుంది. మరి గురుడు వృషభ రాశిలో శుభగోచారం చేసినప్పుడు గురుడు సింహరాశి వారి సమయంలో ధన సంబంధమైనటువంటి శుభప్రయోగాలు చూస్తాడు. కాబట్టి మరి శుక్రుడు ఈ రాశి వారిలో శుభస్థానంలో ఉన్నాడు. కాబట్టి రేపటి రోజు మీకు శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభించబోతుంది అనమాట. శుక్రుడు లక్ష్మీదేవికి కారకుడు గ్రహం లాంటిదనమాట. ఆయన యొక్క శుభస్థానంలో ఉండటం వల్ల అనుకోని లాభాలు, సంబంధాల వల్ల శుభ ఫలితాలు, పేరు, సమృద్ధి, ఒక రకమైనటువంటి శక్తులు వస్తాయి. బుధుడు ఆర్థిక చర్చలు, లావాదేవీలు, డీలింగ్స్లో స్పష్టత ఇస్తాడు. ఈ 3 గ్రహాలు కలిసి లక్ష్మీ కటాక్షాన్ని పర్ఫెక్ట్గా లైన్లో పెట్టడానికి వస్తాయని చెప్పవచ్చు. మరి ఈ సంఘటనకు ఎవరు కారణము అంటే కనుక రేపటి రోజున మీకు ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవి యొక్క కటాక్షానికి ఒక వ్యక్తి మాట్లాడే మాట, ఇచ్చే సూచన, చేసే సహకారం నేరుగా కారణమవుతుంది. ఒక వ్యక్తి, ఒక మహిళ లేదా పురుషుడు, ఇద్దరిలో ఎవరో ఒకరు నెగిటివ్ కాదండి, పాజిటివ్. ఇది వారి చిన్న చిన్న సలహా, చిన్న సమాచారము మేరకే రేపటి రోజు మీకు ఈ ఆశీర్వాదం అయితే తెరవబోతుంది. ఇక రెండోది, మీరు గతంలో చేసిన పనికి కారణము లక్ష్మీ కటాక్షం ఎప్పుడు ఒకసారి రాదండి. ఎప్పుడు మీరు చేసిన సహాయం, కష్టం చేసిన, పని నిలుపుకున్న, నిజాయితీ, పాత బాధలు తట్టుకొని ముందుకు వెళ్తే తీరులో ఇవన్నీ ఫలితాన్ని కూడా ఖచ్చితంగా ఇస్తాయని చెప్పొచ్చు. మరి దీనివల్ల లాభ నష్టాలు ఏంటంటే కనుక మరి ఆర్థికంగా స్పష్టత వస్తుంది, మానసిక ప్రశాంతత పెరుగుతుంది, పని మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇక ఈ రాశి వారు ఒక నిర్ణయం సాఫీగా తీసుకోగలుగుతారు. రేపటి రోజున మరీ నష్టాలు ఏంటంటే కనుక చిన్నగా తొందరపడి నిర్ణయాలు చేస్తే లాభం తగ్గుతుంది. ఎవరో చెప్పిన మాటలను ఎక్కువగా నమ్మేస్తే చిన్న తప్పు జరిగే అవకాశం కూడా ఉంది. ఇక 3, ఒకసారి దిగజారితే ఈరోజు మొత్తం స్లో అవుతుందని మీరు గమనించాలి. మరి ప్రధానంగా రేపటి రోజు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలండి. ఎవరి మాట వెంటనే నమ్మకండి. డబ్బు విషయంలో రిస్క్ తీసుకోవద్దు. అనవసరంగా లేని ఆ వాగ్వాదాలు తప్పించుకోవడము చాలా మంచిది. మరి రేపటి రోజు ప్రధానంగా కూడా మీకు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే కనుక ఉద్యోగంలో మీ పనిపై వాళ్ళు గమనిస్తారు. మీ మాటలకు విలువ కూడా పెరుగుతుంది. అలాగే మరి మీకు ఒక నిర్ణయము అనుకూలంగా అయితే మారబోతుంది. వ్యాపారంలో ఉన్నవారికి చిన్న డీల్ లాభంగా మారుతుంది. పాత కస్టమర్స్ తిరిగి రావచ్చు. కొత్త అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఫ్యామిలీలో మీ మాట వినే వాతావరణం కూడా చాలా బలంగా ఉందండి. చిన్న చిన్న విషయాలు సులభంగా పరిష్కారం అవుతాయి. మరి ఫైనాన్షియల్గా ఉన్నవారికి కూడా రేపటి రోజున స్థిరత్వం పెరుగుతుంది. మీ ఖర్చులు తగ్గుతాయి. మీ యొక్క ప్లానింగ్ కరెక్ట్గా ఉంటుంది. మరి ఆరోగ్యపరంగా చూస్తే కనుక స్ట్రెస్ తగ్గుతుందన్నమాట. శరీరము మరి లైట్గా ఫీల్ అవుతూ ఉంటారు. నిద్రలేని సమస్యలకి రేపటి రోజు పులి స్టాప్ పడుతుంది. అయితే మరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటో కనుక రేపటి రోజున ఈ రాశి వారికి ఖచ్చితంగా కూడా లక్ష్మీ కటాక్షం అనేది ఖచ్చితంగా మీ జీవితంలో ఒక మంచి కాలం మొదలవబోతుంది. ఇది సాధారణమైనటువంటి శుభం అయితే ఏం కాదండి. మీ జీవితం ముందుకు వెళ్ళే మార్గంలో ఒక వెలుగు లాంటిదని గుర్తుంచుకోవాలి. రేపటి రోజున మీ మనసు బలంగా ఉంటుంది. మీ యొక్క మాటకు వెలుగు పెరుగుతుంది. మీ చుట్టూ ఉన్న వాతావరణం పాజిటివ్గా మారుతుంది. గత కొన్ని వారాలుగా మీకు ఇబ్బంది పెట్టినటువంటి డబ్బుల సమస్యలు ఒత్తిడి పక్కకు వెళ్ళిపోతాయి అని చెప్పవచ్చు. ఇంకా ఈ రాశి వారికి రేపు పెద్ద పాజిటివ్ ఫేజ్ ప్రారంభండి. మీరు తీసుకునే ప్రతి చిన్న మంచి నిర్ణయము త్వరలో మీకు పెద్ద ఫలితంగా మారుతుందని మీరు గమనించాలి. మరి ప్రధానంగా ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాల కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం 100% కలుగుతుందండి. మరి తెలుస్తున్నా కానీ ఈ రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.